దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చేటటువంటి బహుమానం అండి. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చేటటువంటి బహుమానం అని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు మన కొరకు రాయించారండి. ఈనాడు నీ కుమారుని కానీ, నీ గర్భఫలం నుంచి వచ్చినటువంటి నీ బిడ్డలను ఏ విధంగా నువ్వు ట్రీట్ చేస్తున్నావు? సహోదరి, సహోదరుడా, నీ బిడ్డల పట్ల నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది? నీ బిడ్డలను నువ్వు దూషిస్తున్నావా, శపిస్తున్నావా, నిందిస్తున్నావా, అనుక్షణం వేధిస్తూ వారిని హింసిస్తూ ఉన్నావా? లేదా ప్రేమగా చూసుకుంటూ దేవుని మార్గంలో ఉంచుతున్నావా? ప్రేమిస్తూ వారిని లాలిస్తూ వారికి కావలసిన అక్కర్లన్నీ తీరుస్తూ వారిని మంచి మార్గంలో, సన్మార్గంలో నువ్వు పెంచుతున్నావా? లేదంటే వారిని వదిలేసి, వారి ఇష్టానికి వారిని వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతున్నావా? సహోదరి, సహోదరుడా, ఈనాడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 127వ కీర్తన 3వ చరణము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అండి, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం అండి. పిల్లలు లేనప్పుడు పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి అని ఆశపడి ఎన్నో హాస్పిటళ్ళు తిరిగి, కొంతమంది అయితే ప్రార్థన చేయించుకొని దైవజనుల ద్వారా, దేవుని ద్వారా గర్భఫలం తెచ్చుకొని బిడ్డలను కన్న తర్వాత వారి బాధ్యతలు చూడకుండా, వారి బాగోగులు చూడకుండా వారిని నిర్లక్ష్యం చేస్తే ఆ శిక్ష మన మీదకు వస్తుంది. ప్రియులారా, దయచేసి గమనించండి. బిడ్డలను దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్నాడు. ఆయన ఇస్తున్నాడు, బహుమానంగా ఇస్తున్నాడు. కుమారులను అయితే స్వాస్థ్యంగా ఇస్తున్నాడండి. ఆ స్వాస్థ్యాలను, ఆ బహుమానాలను మనం ఎలా చూసుకుంటున్నాం? కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలను నిత్యము కొడుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకు పనికిరావురను అని నిత్యము అంటూ ఉంటారు. ప్రియులారా, తల్లిదండ్రుల వాక్కులు బిడ్డలకు జరుగుతాయండి. హృదయపూర్వకంగా మనం ఏం చేయాలంటే మన బిడ్డలను దీవించాలండి. హృదయపూర్వకంగా మన బిడ్డలను మనం దీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు వారి బిడ్డలను నిండారులుగా దీవించారండి. అబ్రహాం గారు దీవించాడు ఇస్సాకుని, ఇస్సాకు గారు దీవించాడు యాకోబుని, యాకోబు గారు దీవించాడు తన 12 మంది కుమారులను. అట్లా మనం చూసుకుంటూ వస్తే ఆ తండ్రులందరూ బిడ్డలను దీవించారు, తల్లులు దీవించారు, ఆశీర్వాదంగా వారు ఉండుటకు వారు కోరుకున్నారండి. ఈనాడు నీవు నీ బిడ్డను దీవిస్తున్నావా? సహోదరి, సహోదరుడా, ఈనాడు నీ బిడ్డను నువ్వు దీవిస్తున్నావా, శపిస్తున్నావా? అయ్యో, అనవసరంగా నా కొడుకును పుట్టాడే, అనవసరంగా నేను వీడిని కన్నానే, వీడితో నేను వేదన పడుతున్నాను, వేధించబడుతున్నాను, శోధించబడుతున్నాను, బాధపడుతున్నానని చింతిస్తూ ఉన్నావా? సహోదరి, సహోదరుడా, ప్రియమైన తల్లి, తండ్రి, అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బిడ్డలను ప్రేమించండి, దేవుని మార్గములు పెంచండి. ఒకవేళ ఇప్పటికే మీ చెయ్యి దాటిపోయి బిడ్డలు దుర్వ్యసనాలకు అలవాటైపోయి విచ్చలవిడి జీవితం జీవిస్తూ మీకు దుఃఖాన్ని మిగిలిస్తూ మీ మీద తిరుగుబాటు చేస్తూ మీకే శత్రువుగా మార్చబడి ఉన్నాడేమో, దేవునికి అప్పగించండి. ప్రియమైన సహోదరి, సహోదరులారా, దేవునికి ప్రార్థన చేయండి. ప్రభువా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, మీరే కదయ్యా నాకు ఈ స్వాస్థ్యం ఇచ్చేవు. గర్భఫలం మీరు ఇచ్చిన బహుమానం కదయ్యా. మరి నా గర్భఫలము, నా స్వాస్థ్యము ఇదిగో ప్రభువా, ఈ రీతిగా అయిపోయిందయ్యా, ఈ రీతిగా లోకంలో పడిపోయాడయ్యా, వ్యసనాలకు బానిసయ్యాడయ్యా, తిరుగుబోతూ, తాగుబోతూ, తిట్టుబోతూ, తిండిపోతుగా ఈ రీతిగా మార్చబడ్డాడు. ప్రభువా, మాకు దుఃఖాన్ని, వేదనను కలిగిస్తున్నాడయ్యా. మాలో లోపం ఉంటే ముందు మమ్మల్ని క్షమించయ్యా. మేము సరిగా పెంచలేకపోయాం ప్రభువా, మాకు సహాయం చేయండి. నా కుమారుడిని మార్చండి అయ్యా, నా కుమారుడికి మారు మనసు దయచేయ్యా, నా కుమార్తెను మీ చిత్తానుసారంగా ఉండుటకు పెంచయ్యా అని మనము బిడ్డలను గురించి ప్రార్థన చేయాలండి. మనము బిడ్డలను గురించి ప్రార్థన చేయాలి. ఆకాశమందున్న దేవుడు మన ప్రార్థన ఆలకించి మన బిడ్డల ప్రవర్తనలో మార్పు తీసుకొస్తాడండి.
నూతనమైనటువంటి ఆలోచనల చేత, మారు మనస్సు చేత బిడ్డలను నింపుతాడు. ప్రియమైనటువంటి ప్రశ్నలరా, దయచేసి గమనించండి. చేతులు దాటిపోయింది, చేయి జారిపోయింది, పరిస్థితి తారుమారైపోయింది, వీడు మారడు, వీడు ఇంతే, నా కర్మ ఇంతే, వీడి జీవితం ఇంతే అని నువ్వు అనుకుంటున్నావేమో సహోదరి సహోదరుడా. నో నో నో, దేవునికి అసాధ్యం అనేది ఏది లేదండి. దేవునికి అసాధ్యం అనేది ఏం లేదు. మైండ్ చేంజ్ చేసే శక్తి దేవునికి ఉంది. ఆలోచనలను తారుమారు చేసే శక్తి దేవునికి ఉంది. పరిస్థితులను తారుమారు చేసే శక్తి దేవునికి ఉంది. ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి దేవునికి ఉంది. ఆయుష్నిచ్చే శక్తి దేవునికి ఉంది. మంచి వ్యక్తిగా మార్చే శక్తి దేవునికి ఉంది. ప్రియమైనటువంటి ప్రజలరా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం అండి. మీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యాల కోసము, గర్భఫలము కోసము దేవుని వద్ద ప్రార్థన చేయండి, భక్తిలో పెంచండి. మంచి భవిష్యత్తులు వారికి కలిగింపు చేయుటకు మీ వంతు ప్రోత్సాహం మీరు చేసి దేవుని కృపను పొందుకొని మీరు మీ బిడ్డలు దీవించబడండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవం.